క్రిమినల్ మైండ్తో ఉంటారా జనాలు అంటే అందరినీ అని కాదు. రీసెంట్గా ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలోని, ముంబైలో కూడా సేమ్ ఇలాగే పీసెస్లో కట్ చేసి పడేయడం కావచ్చు. అతను ఒక ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అంటున్నారు. సరే, వాట్ ఎవర్ వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవ జరిగినా ఏం జరిగినా అని నిజంగా ఇంత క్రైమ్ చేసి లిటరలీ 13 ఏళ్ళు తనతో పాటు ఉన్న వ్యక్తిని ఇంత క్రైమ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. నేను చేశాను, ఆధారాలు ఏవి చూపించండి, చనిపోయిన తర్వాత, అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ కేసు నుండి ఏ విధంగా బయటపడాలని ఒక టెక్నికల్గా ఆలోచించుంటుంది. ఆలోచించి ఆ మర్డర్ను అంటే పోలీస్ వాళ్ళకి కానీ రేపొద్దున ఇతను మర్డర్ చేసిన తెలిసినా కానీ రేపు ఎవిడెన్స్ దొరకకుండా వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, నచ్చిన వ్యక్తితో ఉండొచ్చు. ఇప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు నాకు ఇది నచ్చలేదని అంటే వదిలేసి వేరే వాళ్ళతో నువ్వు ఉండొచ్చు అన్న ఇచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో దానివల్ల ఇంకా ఎక్కువ అయ్యాయి అనుకోవచ్చా? కామన్గా అంటే ఒక సమాజంలో జరుగుతున్న సంఘటన బట్టే కామన్గా ఆలోచించేది సుప్రీంకోర్టు కూడా ఆలోచిస్తుంది. అంతేగాని వాళ్ళు ఇష్టమైనట్టు ఉండండి అని చెప్పి ఏ కోర్టు కూడా తీర్పియ్యదు. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. నిన్నటి నుంచి మీర్పేట్ ఇన్సిడెంట్ ఎంత కలకలం రేపిందో 2 రాష్ట్రాల్లోని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటికీ అంటే దాదాపు 2 రోజుల పైన గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా గురుమూర్తి హత్య చేశాడు అని ఏ ఆధారాలు కూడా బయటికి రాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే నిజంగా ఈ కేసు పర్టికులర్గా పోలీసులకి ఒక సవాల్గా మారింది. ఎందుకంటే తనే హత్య చేశాడని నోటి ద్వారా ఒప్పుకున్నప్పటికీ ఆధారాలు అన్నవి ఇక్కడ కీలకంగా అందరికీ కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే రేపు పొద్దున కోర్టులోని ప్రవేశపెట్టినప్పటికీ కోర్టు కూడా ఆధారాలను బేస్ చేసుకొని శిక్ష కూడా విధించే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇటువంటి ఆధారాలు మిస్ అయినప్పుడు ఏం చేస్తారు? పోలీసుల యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు గురుమూర్తి నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడా? ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో వీటి గురించి మాట్లాడితే మీ వాళ్ళు మనతో పాటు క్రిమినల్ లాయర్ తిరుపతి వర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఇది చెప్పడానికి కూడా అసలు తీసుకోలేకపోతున్నాం సార్. ఇంత క్రిమినల్ మైండ్తో ఉంటారా జనాలు అంటే అందరినీ అని కాదు. రీసెంట్గా ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలోని, ముంబైలో కూడా సేమ్ ఇలాగే పీసెస్లో కట్ చేసి పడేయడం కావచ్చు. ఇలా ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే చంపాడని ఒప్పుకుంటున్నాడు, కానీ ఆధారాలు లేవు. అసలు పోలీసులు ఏ విధంగా దీన్ని బయటికి తీసుకొస్తారు? జనాలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు ఎక్కడైనా సరే ఒక క్లూ అయినా వదిలిపెడతాడా? అసలు ఒకవేళ ఇంత దారుణం చేశాక ఇతను నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడేమో. ఒకవేళ వచ్చేస్తే రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇలాంటి వాడు సమాజంలో తిరగడానికి అసలు అర్హత ఉందా అని చెప్పి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసులోని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పటివరకు ఆధారాలు లేవు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ క్రిమినల్స్ పైన నిఘా పెట్టి ఒక చట్టపరమైన వీళ్ళకు ఎలాంటి వారినైనా వదిలిపెట్టొద్దని చెప్పి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలీసు వారికి. ఇచ్చిన క్రమంలో ఇట్లాంటి సంఘటన జరగడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే అతను ఒక ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అంటున్నారు. సరే, వాట్ ఎవర్ వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవ జరిగినా ఏం జరిగినా కానీ ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మహిళా లోకం చాలా వరకు బాధాకరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని ఒకవేళ మర్డర్ అతను చేసి ఉంటే అతనికి బిఎన్ఎస్ ప్రకారం పనిష్మెంటు అంటే ఉరిశిక్ష వేయాలి. ఆ సెక్షన్ అయితేనే మనకు గవర్నమెంట్లో ఉన్న అంటే పోలీస్ వాళ్ళు నిజంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు, వాళ్ళు ఆ ఆధారాలు సేకరించినట్టు అవుతాయి. ఇక్కడ ఏంటంటే అతను ఇంట్లో ఏం జరిగినా కానీ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలో అమ్మాయి చనిపోయినా మర్డర్ చేసినా కానీ ఆధారాలు దొరకకుండా అంటే ఒక కుట్రపూరితమైన కోణంలో ఆలోచించి రకరకాలుగా ఒక మటన్ లాగా కొట్టేసి ఎక్కడ చేసిండో అది ఎవిడెన్స్ దొరకకుండా చేయడం ప్రయత్నం చేస్తుండు. కానీ మన తెలంగాణ పోలీస్ మాత్రం డెఫినెట్లీగా ఏదో ఒక ముద్దాయి ఎక్కడో ఒక చిన్న క్లూ అయినా వదిలిపెడతారు. ఆ క్లూ ఆధారంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక క్లూ వదిలిపెట్టండి ఆల్రెడీ. ఎందుకంటే ఆ అమ్మాయి మొబైల్ ఇంట్లోనే ఉన్నది. సెకండ్ ఏంటంటే సీసీ ఫుటేజీ బయట నుండి ఇంట్లోకి వస్తుంది. అంటే ఆమె బయటకు పోయే ప్రసక్తి లేదు. థర్డ్ ఏంటంటే మిస్గైడ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని మిస్గైడ్ చేసి మిస్సింగ్ కేసు పెట్టించిండు. ఎందుకంటే ఏం లేదు, నిన్న గొడవ అయింది, చిన్న గొడవ అయింది, ఆమె వెళ్ళిపోయింది అని చెప్పి సింపుల్గా చెప్పేసిండు. కానీ ఆయన ఒక ప్లాన్ అనేది, మర్డర్ ప్లాన్ అనేది ఇంటెన్షనల్లీ ఆయన వేరే ఒక లోపల వేరే భావం పెట్టుకొని ఆమెను మర్డర్ చేసిందని చెప్పి భావించవచ్చు. సో దీనికి సంబంధించి ఆయనకు కఠినమైన పనిష్మెంట్ ఉంటుంది.
సో దానికి అంటే ఇన్వెస్టిగేషన్ బట్టి పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే అంటే ఇక్కడ మీడియా ద్వారా కానీ లేకుంటే ఇక్కడ అక్కడ పబ్లిక్లో కానీ చాలా హడావిడిగా అక్కడ జరుగుతున్న సంఘటన బట్టి మనకు కొన్ని క్లూస్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. అండ్ సార్ ముఖ్యంగా ఇక్కడ ఆధారాలు అని అంటే మనకి నిన్నటి నుంచి తను కత్తి అంటే ఏదైతే ఉపయోగించాడో కొట్టడానికి బాడీని కొట్టడానికి ఆ దిమ్మ ఏదైతే ఉందో అది అన్నట్టు చూపిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఏమి ఆధారాలు లేవు. అయితే స్పెషల్గా ఒక టీంని దించారు బ్లూరే దాని ద్వారాగా క్లూస్ని కనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు. ఈ బ్లూరే అన్నది ముఖ్యంగా ఈ కేసులోని ఎటువంటి పాత్ర పోషిస్తోంది? అంటే అక్కడ ఆధారాలు సేకరించడానికి బ్లూరే అంటే ఫోరెన్సిక్ వాళ్ళు వస్తారు. ఫోరెన్సిక్ వచ్చి వాళ్ళ హెయిర్స్ కానీ లేకుంటే ఏమన్నా క్లాత్ కానీ లేదంటే అక్కడ మనకు తగిన ఇక్కడ ఈ పదార్థాలు ఉంటాయి, నోటి నుండి వచ్చే ద్రవ పదార్థాలు ఉంటాయి, అవి పడ్డా కానీ ఏదో ఒక క్లూ అక్కడ దొరికే అవకాశం ఉంటుంది. ఆ క్లూ ద్వారా ఏ విధంగా అయినది అనేది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో ఎలా అయినా సరే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, 101% దొరుకుతారు. ఎందుకంటే తెలంగాణ పోలీసు అనేది చాలా గట్టిగా ఉండేది, భద్రంగా ఉండదండి. ఎందుకంటే మహిళల పట్ల ముఖ్యంగా మహిళలకు వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఇట్లాంటి మర్డర్ కేసులు జరిగినప్పుడు డెఫినెట్లీ రేపు పొద్దున జరగవద్దు అంటే ఇక ముందు వేరే మహిళలకు వేరే అమ్మాయిలకు ఇట్లా జరగవద్దు అంటే వీళ్ళు ఈ కేసును ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఇంకొకటి సార్ అంటే నిన్నటి నుంచి అది చూస్తున్నప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ రైజ్ అయినాయి అనమాట. మేబీ తను ఏమైనా పోలీసుల్ని డైవర్ట్ చేస్తున్నాడా, నేను ఈ చెరువులో వేశానని చెప్పి, లేకపోతే వేరే చోట నేను పిండి చేసి వేశానని చెప్పి. నిజంగా ఇది సాధ్యమా? ఒక హ్యూమన్ బాడీని అట్లా మటన్ లాగా కొట్టేసి దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేయడం అంటే నిజంగా సాధ్యమా? ఇలా పోలీసుల్ని మిస్గైడ్ చేస్తున్నాడేమో అన్న ఒక అది కూడా వచ్చింది అతని మీద. ఎలా చూడొచ్చు అంటారు? అది నిజమే అనుకోవచ్చా? అంటే ఏమైనా పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అని. అంటే వాళ్ళకి ఏ విధమైన గొడవ జరిగినా కానీ చనిపోయిన తర్వాత అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ కేసు నుండి ఏ విధంగా బయటపడాలని ఒక టెక్నికల్గా ఆలోచించుంటే తను ఆలోచించి ఆ మర్డర్ను అంటే పోలీసు వాళ్ళకి కానీ రేపొద్దున ఇతను మర్డర్ చేసిన తెలిసినా కానీ రేపు ఎవిడెన్స్ దొరకకుండా ఆ శిక్ష పడకుండా చేసే ప్లాన్లలో భాగంగా అతను ఈ మాస్టర్ ప్లాన్ వేసిండు. ఎందుకంటే మిస్గైడ్ చేస్తాడు పోలీస్ వ్యవస్థను, ఈ క్లూస్ టీమ్ వాళ్ళను వీళ్ళందరినీ మిస్గైడ్ చేసి వాళ్ళ పేరెంట్స్ను వీళ్ళందరినీ మిస్గైడ్ చేసి అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది ఒకటి మటన్ది అక్కడ పెట్టిండు, మటన్ చెక్క పెట్టిండు, ఒక కత్తి పెట్టిండు. అసలు ఏం జరిగింది అనేది ఆ ఇన్వెస్టిగేషన్లో క్లూస్ టీము ఆ ఇన్వెస్టిగేషన్ బట్టి తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఏ విధంగా శిక్ష పడుతుంది అనేది మనకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇప్పుడు మిస్సింగ్ కేసు పెట్టిరు. మిస్సింగ్ కేసు తర్వాత సస్పీషియస్ డెత్ పెడతారు. సో ఒకవేళ అమ్మాయి చనిపోయిందని నిర్ధారణకు వస్తే ఇన్వెస్టిగేషన్ అమ్మాయి చనిపోయిందని నిర్ధారణకు వస్తే సస్పీషియస్ డెత్ పెడతారు. తర్వాత మర్డర్ కేసుగా దాన్ని కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అడిగే క్రాస్ చెక్ చేసుకుంటారు కదా, ఆ క్వశ్చన్లకు వాళ్ళు దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత రిమాండ్ చేసిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్లో పంచ్ విట్నెస్లు అక్కడ చుట్టుపక్కల ఇంతకుముందు ఏం జరిగినాయి కొంతమంది విట్నెస్ల ఆధారంగా కూడా దాన్ని ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో తప్పకుండా మరణశిక్ష పడే అవకాశం ఉంది. ఓకే. ఒకవేళ ఆధారాలు దొరకకపోతే బయటకు వచ్చేస్తాడా? ఎందుకు ఆధారాలు అంటే మనం ఒక చిన్న సింపుల్ మేడం, ఇప్పుడు అమ్మాయి లోపలికి వెళ్తుందని ఒక సీసీ కెమెరా దొరికింది, దాన్ని అయితే ఎవరైతే పోగొట్టరు, ఎందుకంటే అక్కడ ఉన్నది కంపల్సరీ రికార్డ్ అయి ఉన్నది. అది కానీ కోర్టులోనే అది ఒక్కటి సరిపోతుంది అంటారా? అంటే దాన్ని ఆ కోణంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో చెప్పాను కదా, నోటి నుంచి ద్రవ పదార్థాలు, చెవుల నుండి ముక్కు నుండి హెయిర్ నుండి ఇంకా ఎక్కడెక్కడో పదార్థాలు ఉంటే అవి పడే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అంటే ఏం ఎవిడెన్స్ దొరుకుతుందో దాన్ని బట్టి ముందుకు పోతుంది, కేసు ముందుకు పోతుంది. సో రిమాండ్ అయిన తర్వాత ఆ కేసు ఈ మొబైల్ డాటా ఆధారం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఏమైనా జరిగినాయా, సంఘటన జరిగినాయా, లేకుంటే ఇతనికి ఆయనకు ఆమెకి ఏమైనా సంభాషణ జరిగిందా, ఆ కోణంలో ఆలోచిస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత రిలేటివ్స్ ఉంటారు కదా, రిలేటివ్స్ దగ్గర ఏమేమి జరిగింది, ఎందుకంటే ఒక్కరే కాదు కదా, ఒకటే ఇంట్లోనే కాదు కదా, దీనికి సంబంధించిన ఏదేది ఆధారాలు ఉంటాయో అవన్నీ సేకరించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొన్ని క్లూస్ దొరికే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ అది ఆ నిందితుడు శిక్షింపబడతాడు. ఓకే. కానీ నిన్న పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే అతను చెప్తున్న సమాధానాలు ఇవి అని చెప్పి పోలీసులు బయట చెప్పిన తర్వాత నిజంగా ఇంత క్రైమ్ చేసి లిటరలీ 13 ఏళ్ళు తనతో పాటు ఉన్న వ్యక్తిని ఇంత క్రైమ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు, నేను చేశాను, ఆధారాలు ఏవి చూపించండి, నిరూపించండి అని చెప్పే ధైర్యం కావచ్చు.
ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇతననే కాదు, ఈ మధ్యకాలం ఇప్పుడు ఇతన్ని చూసి రేపు పొద్దున్న ఇంకొకరు బయటకు వస్తారు. ఓ ఇలా చేయొచ్చా మనం? ముఖ్యంగా వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది సినిమాల వల్ల అని కూడా. ఎందుకంటే ఈయన కూడా ఇట్లాంటి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి కొన్ని వెబ్ సిరీస్ కావచ్చు, కొన్ని సినిమాలని ఆధారంగా తీసుకొని యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ చేశాను అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా వ్యవస్థ కావచ్చు, ఇట్లాంటి సినిమాలు తీసే వాళ్ళ గురించి కూడా ఏం చెప్తారు మరి? ఈ మధ్యకాలంలో ఒక పుష్ప అనే మూవీ వచ్చింది, పుష్ప 2 అనే మూవీ వచ్చింది. ఆ పుష్ప మూవీ వల్ల విద్యార్థులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఎలాంటి సందేశం ఇస్తారు? అంటే ఒక స్మగ్లరు ఇంటర్నేషనల్ లెవెల్కు ఎదగాలన్నా, లేకుంటే ఒక మర్డరరు ఇంకా పెద్ద అంటే హ్యాబిచువల్ మర్డర్గా మారాలన్నా ఈ సందేశం అనేది కొన్ని అంటే ఉపయోగపడండి, అంటే సమాజాన్ని సమాజానికి ఉపయోగపడాలి, యువతకు ఉపయోగపడాలి, విద్యార్థులకు ఉపయోగపడాలి. ఇవి కాకుండా వాళ్ళు ఇష్టమైన మూవీ ఆ కలెక్షన్ కోసం, వాళ్ళ మైలేజ్ కోసం, వాళ్ళు రేపొద్దున 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించాలనే ఉద్దేశం కోసం సంపాదిస్తే ఇట్లాంటి మంటలు జరుగుతాయి. ఎందుకంటే ఇతను ఒక ఆర్మీలో చేసిన వ్యక్తి అని చెప్తున్నారు. సో ఇట్లాంటి మర్డర్ చేసిందంటే ఎంత స్పృహ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు గతంలో మేజరు చైనాతో యుద్ధం జరుగుతుంటుంటే ఆయన ఎంత అంటే ఒక లాంగ్వేజ్లో మాట్లాడి వాళ్ళ దాంట్లో వెళ్ళి వాళ్ళు కన్విన్స్ చేసి వస్తున్న క్రమంలో బ్యాక్ సైడ్ నుండి అది చేసారు. సో అట్లాంటి చరిత్ర ఉన్న మన దేశంలో ఇలాంటి మర్డర్లు జరగడం అనేది శోచనీయం. సో ఇక్కడ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ, ఆయన ఎట్లాంటి క్రిమినల్ మైండ్ ఉన్నా కానీ డెఫినెట్లీ వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకు ఆధారాలు దొరుకుతాయి. ఆ ఆధారాలను బట్టి మనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజం నిరూపించబడిన తర్వాత ఎటువంటి సెక్షన్స్ కింద ఆయనకి శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్? అంటే దీనికి ఐపీసీ ఇంతకుముందు ఐపీసీ ప్రకారం 302, ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం 103 ప్రకారం పనిష్మెంట్ ఉంటుంది. అంటే మర్డర్ కేసు లాగా ఉంటే దీంట్లో ఏంటంటే ముక్కలుగా కోసిండు కాబట్టి, అక్కడ కత్తి ఉన్నది కాబట్టి, అక్కడ ఒక చెక్క ఉన్నది కాబట్టి, ఇది అంతకుముందే ప్లాన్ చేసుకుంటే ఇది కాన్స్పిరసీ కిందికి వస్తుంది, క్రిమినల్ కాన్స్పిరసీ కిందికి వస్తుంది. ఆ కాన్స్పిరసీ వస్తే ఒకవేళ డెఫినెట్లీ అక్కడ క్లూ దొరికి ఉంటే ఈ నేరం నుండి ఆయన తప్పించుకోలేడు, డెఫినెట్లీగా శిక్షించబడతాడు. ఆ శిక్ష అనేది మామూలుగా ఉండదు. యావజ్జీవ శిక్ష కాండ మొదలు పెడితే పనిష్మెంట్ విత్ హ్యాంగ్ అంటే ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది ఈ కేసులో. సో ఎందుకంటే ఒక ఆడపిల్లని చంపడం వల్ల 2 పిల్లలు, 4 కుటుంబాలు ఇవన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. ఇదంతా ఎందుకంటే ఈ అమ్మాయి చుట్టే తిరుగుతాయి కదా, ఎంతమంది డిస్టర్బ్ అవుతారు, ఎన్ని రకాలుగా ఉంటుంది. సో ఆ కోణంలో, మానవతా కోణంలో కూడా ఒకసారి జడ్జి గారు ఆలోచించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నేరగాళ్ళు మళ్ళీ పునరావృతం కాకుండా నెక్స్ట్ ఎవరు చేయకుండా ఉండడానికి కఠినమైన శిక్ష వేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదైనా సరే అసలు 2 రోజుల నుంచి న్యూస్ చూస్తూ ఉంటే ఏంటి, ఎప్పుడూ మనం ఎక్కడో అదర్ కంట్రీస్లో జరిగాయనో లేకపోతే అదర్ స్టేట్స్లో జరిగాయని చెప్పి అవును అలా జరిగిందా అనుకుంటాం, కానీ మన పక్కనే జరిగింది ఇలా ఇంత దారుణమైన సంఘటన. దట్టు ఒక ఆర్మీ అంటే జనాల పట్ల ఎంత ప్రేమగా ఉండాలి, అందరినీ కాపాడే ఆ యొక్క దాని నుంచి ఆయన వచ్చిన వ్యక్తి కాబట్టి ఇంత క్రూరంగా ఎలా అని చెప్పి కూడా చాలామంది ఈరోజు భయపడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది ఈయనకి శిక్ష పడాలి అని చెప్పి కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి సార్, ఒకవేళ నిరూపితం కాకపోతే ఈయన హత్య చేశాడు అని చెప్పిగా నిరూపించకపోతే పోలీసుల పరిస్థితి ఏంటి, ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసుల పరిస్థితి ఏంటి, తర్వాత ఇది పోలీసుల వైపు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయా, వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి ఈరోజు. దీనికి ఏమంటారు? మన పోలీస్ వ్యవస్థ నిఘా విభాగం చాలా గట్టిగా ఉన్నది, భద్రంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ అంటే ఒకటే మర్డర్ చేసిండు తప్పించుకుంటాడు అని ఆ కోణంలో కాకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ ఏ ఆధారం సేకరించాలనే కోణంలో ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పోలీస్ వాళ్ళే ఇక్కడ చేయట్లేదు, క్లూస్ టీమ్ వచ్చారు, దానికి సంబంధించి విట్నెసెస్ ఉంటారు, దానికి సంబంధించి సాక్షులు ఉంటారు, దానికి సంబంధించి ఇంకేం జరిగింది అంతకుముందు గతంలో ఒక ఫ్యామిలీ హిస్టరీ తీస్తారు. ఆ ఫ్యామిలీ హిస్టరీ తీస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది ఒకరు కాకుండా అంటే ఈ మర్డర్ జరిగిన సన్నివేశాల గురించి చెప్పడానికి కూడా కొంతమంది ముందుకు వస్తారు. సో ఇంతకుముందు గతంలో ఆయన హిస్టరీ ఏర్పడుతుంది, ఆ హిస్టరీని బట్టి కూడా ఇతను మర్డర్లో అంటే ఈయనకు క్రిమినల్ మైండ్ ఉన్నది, లేదంటే ఇంకా గతంలో ఆర్మీలో పనిచేసినప్పుడు అక్కడ ఏం చేసిండ్రు. సో ఇవన్నీ కాకుండా దీనికి ఈ కేసుకు సంబంధించి మాత్రం ఎవిడెన్స్ సీసీ కెమెరాలు ఉన్నాయి, లోపలికి ఎన్ని గంటల లోపల ఉన్నాడు, ఎన్ని గంటలు బయట ఉన్నాడు, అతను ఏమేం చేశాడు అంటే ఇక్కడ ఒక బకెట్ కూడా బయటకు వెళ్ళిందని చెప్పి ఒక న్యూస్ వస్తున్నది. సో ఈ బకెట్ కానీ అంటే ఇది ఏంటంటే కొంత న్యూస్ వరకు వస్తుంది. ఇన్వెస్టిగేషన్ దానికోసం స్టడీ చేస్తున్న క్రమంలో వాళ్ళకి ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంటారు. ఆ రికార్డ్ చేస్తున్న క్రమంలో అక్కడ ఏం జరిగింది అనేది ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి తప్పకుండా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు డెఫినెట్లీగా ఆధారం దొరుకుతుంది.
ఆధారం దొరికిన వెంటనే అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అతన్ని ఒక క్రాస్ చెక్ చేసినప్పుడు డెఫినెట్లీ ఆధారాలన్నీ బయటపడతాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత జడ్జి గారు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే పీపీ గారు ఒకవైపు, అతను అడ్వకేట్ ఒకవైపు ఆర్గ్యుమెంట్ జరుగుతున్న క్రమంలో అది అంటే ఇట్లాంటి సంఘటనలు రేర్గా జరుగుతాయి. ఈ రేర్గా జరిగిన సంఘటనలు ఏంటంటే డెఫినెట్లీ ఇది పెద్ద కేసుగా భావించి ఒక ఫ్యామిలీ కోణంలో, ఒక హ్యుమానిటీ కోణంలో ఇవన్నీ ఆలోచించి పెద్ద శిక్ష వేసే అవకాశం ఉంటుంది. అది మరణ శిక్ష వేసే అవకాశం ఉంటుందని చెప్పి భావించవచ్చు. ఓకే, కానీ ముఖ్యంగా ఎటువంటి వాళ్ళు ఎంత క్రూరమైన పనులు చేసినా సరే చట్టం అన్నది లేటుగానే వాళ్ళకి శిక్ష పడుతుంది. దట్టు మీరు అన్నారు కదా, ఉరి శిక్ష కూడా పడుతుంది, కానీ ఎప్పటికో పడుతుంది. ఈ లోపు వాడు చక్కగానే ఉంటాడు జైల్లో అన్న ఒక మాత్రం జనాల్లో బాగా ఉండిపోయింది సార్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్త అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. ఇట్లాంటి సెన్సేషనల్ మర్డర్లు, సెన్సేషనల్ ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళకు ఫాస్ట్ ట్రాక్లు అంటే కొంత లిమిటెడ్ పెడుతుంది. ఒక 3 months, 5 months, 6 months టైం పెట్టి తొందరగా, ఎందుకంటే మనకు ఐపీసీలో ఇప్పుడు మనం చేసుకున్న చట్టం కాదు కదా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం ఈ చట్టాలు జరుగుతున్నాయి. సో ఆ చట్టాల ప్రకారం మనం వెంటనే పోయి విరుది అంటే వేరే ఇప్పుడు సౌదీ అరేబియా అట్లాంటి కంట్రీలో వెంటనే ఆడ జనాల మధ్యలో హ్యాంగ్ చేస్తారు. అలాంటిది మన దగ్గర వర్కౌట్ అవ్వదంటారా? మనది లౌకిక ప్రభుత్వం కాబట్టి లౌకికంగా అందరినీ అంటే సెక్యులర్ ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే విట్నెస్ అసలు ఒక అంటే 100 మంది నేరస్తులు తప్పించుకోవడం ఒక నిర్దోషికి శిక్ష పడద్దని చెప్పి ఒకటి ఉన్నది. సో ఇక్కడ అతను మొత్తం మర్డరర్ అని తెలిసినాక భావించడంగా మాత్రమే అతన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. శిక్ష పడేలాగా చేసే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు కూడా ఆ నేరస్తుడికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళకు ఒక అవకాశం ఆ నేరాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అసలు మర్డర్ అతను చేసిండా లేదా అనేది ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది, ఆ క్లూస్తో తెలుస్తుంది, ఆ డాగ్ స్క్వాడ్ వస్తుంది. ఇవన్నీ రకరకాలుగా చేస్తారు. అది చేసిన తర్వాత ఇతనే మర్డరర్, ఇతనే చేసిండు, ఇతనే ముద్దాయి అని తెలిసినప్పుడు డెఫినెట్లీ ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏదైనా జనాలు అయితే అదే కోరుకుంటున్నారు, త్వరగా శిక్ష పడాలి అని చెప్పి. సార్ మీకున్న ఇంత సర్వీస్లోని ఎప్పుడైనా మీరు ఈ టైప్ ఆఫ్ కేసు చూసారా? అంటే ఇలాగ ఆధారాలు లేకుండా శిక్ష పడే కేసు ఏదైనా ఉందా, లేకపోతే దోషి తప్పించుకునే ఆ కేసులు ఏమైనా ఉన్నాయా? అంటే బీయింగ్ అడ్వకేట్గా మేము ఎంత పెద్ద నేరం మా దగ్గరికి వచ్చినా అంటే మర్డర్ చేసి వచ్చినా కానీ కొంతవరకు మేము చేస్తున్న అంటే మేము ఆ కేసును తీసుకుంటే ఒకవేళ ఆ నిందితునికి, ఆ బాధితుడికి, ఆ ముద్దాయికి ఒక అవకాశం కల్పిస్తాం. ఎందుకంటే ఆ శిక్ష నుండి బయటకు పడితే ఒక మారుతాడు అని భావించినప్పుడు డెఫినెట్లీగా ఒక నిందితు సైడ్ మాట్లాడచ్చు. కానీ ఇట్లాంటి మర్డర్ కేసులో ఏ న్యాయవాది కూడా ముందుకు రాడు. ఎందుకంటే ఇది ఇంత అత్యంత క్రూరంగా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ జరగవచ్చు, లేక ఇంకా మన ఇంటి పక్కన జరగవచ్చు, మన ఎక్కడైనా జరగవచ్చు. సో ఇట్లాంటి కేసులలో న్యాయవాదులు కూడా ముందుకు రారు. ఎందుకంటే శిక్ష పడాలనే ఆలోచించుకుంటారు. జనాలకే కాదు, జనాల్లో నాకు కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. అరే న్యాయవాదులు ఇంత వాడు క్రూరంగా పనిచేశాడని తెలిసినా సరే వాడి వైపు ఎందుకని నించుంటారు, వాడి వైపు ఎందుకని సపోర్ట్ చేసి మాట్లాడతారు, ఎందుకు వాదిస్తారు అని చెప్పి తిట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే వాడు ఒక అమ్మాయిని బలి తీసుకున్నాడు, లేకపోతే ఇలా చాలా కేసెస్లో చూస్తూ ఉంటాం కదా సార్. నిర్దోషి పక్కన కూడా ఒక లాయర్ ఉంటారు, వాడి తరపున వాదిస్తూ ఉంటారు. అసలు ఎందుకంటారు మరి? కాపాడే ప్రయత్నం చేస్తారా? కాపాడే ప్రయత్నం కాదు. ఇక్కడ ఒక అవకాశం, ఒక దొంగతనం చేసిన వ్యక్తి ఉంటాడు. దొంగతనం చేసిన తర్వాత అది దొంగతనం చేసినని తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, అడ్వకేట్కి తెలుసు, పీపీకి తెలుసు, అందరికీ తెలుసు. మారడానికి ఒక అవకాశం, అతను మారతాడు అనే ఒక అవకాశం వచ్చినప్పుడు న్యాయవాది అతని పక్షాన వాదించే అవకాశం ఉంటుంది. సో ఈ కేసు ఎన్ని రోజులు నడుస్తుందో, 1 year, 2 years, 3 years నడుస్తుంది కదా, ఆ టైంలో అతనికి పనిష్మెంట్ వచ్చే అవకాశం, అంటే పనిష్మెంట్ తిరగడమే పెద్ద పనిష్మెంట్. కోర్టుకు వెళ్ళి వాయిదాలు అటెండ్ చేసి అక్కడ జరిగేదంటే ఆ టెన్షన్, మెంటల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్కు ఆ శిక్ష కాస్త 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కేసు పెడితే అక్కడ అతని ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి కేసులో పోలీస్ వాళ్ళు నిఘా ఉంటుంది వాళ్ళది. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి సాటర్డే, సండే, లేకుంటే వీక్లీ ట్వైస్, లేకుంటే ఎవ్రీ డే పోలీసు SHO దగ్గర అటెండ్ కావాలని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తారు, డైరెక్షన్ ఇస్తారు. సో ఈ డైరెక్షన్లో అతని ప్రవర్తన పోలీసు వారికి తెలుస్తుంది. ఒకవేళ శిక్షపడ్డ ఖైదీ కూడా జైల్లో అతని ప్రవర్తన బట్టి రిలీజ్ చేస్తారు. ఐడియా ఉంది కదా, 15th August కానీ 26 January కానీ. ఎందుకంటే ఇతని సత్ప్రవర్తనతో మార్పు చేస్తారు. ఎందుకంటే ఎంత పెద్ద శిక్ష చేసినా కానీ ఒక ఖైదీ మానవతా దృక్పథంతో అతనిలో మార్పు రావాలని చెప్పి శిక్ష వేయడం జరుగుతుంది. అతనికి మార్పు రాదు అని తెలిసినప్పుడు డెఫినెట్లీ అతని మరణ శిక్ష వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది.
సో ఏదైనా సరే సార్ ఇప్పుడు ఈ కేసులోని త్వరగా ఆయనకి శిక్ష పడాలి, ఉరిశిక్ష పడాలి అని అయితే జనాలందరూ కూడా కోరు. ఇప్పుడు కొన్ని సంఘటనలు మేడం, కొన్ని సంఘటనలు మర్డర్ కేసులో సరే వాదోపవాదాలు విన్న తర్వాత అతనికి శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే క్షమాపణ పెట్టిస్తారు. ఎందుకు అంటే అక్కడ మానవతా దృక్పథంతో వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను, ఆయన మీద డిపెండ్ అయ్యే పిల్లలను, అతనిలో మార్పు వచ్చిందా లేదా ఇవన్నీ చూసుకొని క్షమాపణ పెట్టే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కేసులు చాలా జరిగినాయి కూడా. ఇప్పుడు ఇతని విషయంలో కూడా ఒకవేళ ఇక్కడ కాలేదు హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టులని నాకు క్షమాభిక్ష కావాలి అని చెప్పి పెట్టుకుంటే కోర్టు అంటే అంగీకరిస్తుందా? అంటే అది డిపెండెంట్ టైము. ఇతను క్రూరంగా ఉన్నాడు, ఇతని ప్రవర్తనలో మార్పు రాలేదని భావించినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు, వాళ్ళు కూడా అవకాశం ఇవ్వరు. సో అప్పుడు మరణశిక్ష పడే అవకాశం, అది కూడా ఎక్కడంటే రాష్ట్రపతి వరకు, గవర్నర్ వరకు రీచ్ అవ్వాలి. వాళ్ళు ఆర్జీ పెట్టుకోవాలి. ఆర్జీ పెట్టుకోకుంటే వాళ్ళు ఇక్కడే ఉంటే డెఫినెట్లీ మరణశిక్షను అమలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు ఇవ్వాలంటే అదే మార్పు, అంటే సమాజం అసలు ఇలాంటి వ్యక్తుల్లో మార్పు వచ్చినా సరే రాకపోయినా సరే ప్రయోజనం. కొంతమంది అన్కండిషనల్గా అక్కడ జరిగిన సంఘటన బట్టి క్షణికావేశంలో జరుగుతాయి కొన్ని. అంటే మర్డర్ చేయాలని ఇంటెన్షన్ ఉండదు, కానీ మర్డర్ జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి సంఘటనలో మార్పు చెందుతాడు. నా ఫ్యామిలీ ఏం కావాలి, నా సమాజం ఏం కావాలి, కొంత అక్కడ దాని గురించి ఆలోచిస్తాడు. ఆలోచిస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆయనకు ఒక అవకాశాన్ని కల్పిస్తారు. సో అవకాశాలు జడ్జి గారు కల్పించవచ్చు, ఎవరైనా కల్పించవచ్చు అక్కడ. సో ఆ కల్పిస్తే అక్కడ నుంచి మార్పు చెంది ఇప్పుడు చాలామంది మీరు ఖైదీలు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. మీరు కూడా యాజ్ మీడియాగా మీరు శిక్ష పడ్డ ఖైదీలు ఇప్పుడు పెట్రోల్ బంకులలో, ఇప్పుడు గవర్నమెంట్ పెట్రోల్ బంకులలో కానీ అక్కడ కానీ నేను బయటికి వెళ్ళిన ఇక్కడే వర్క్ చేస్తున్నా, ఇక్కడ ఎంతో 100 రూపీస్ 200 రూపీస్ పర్ డే ఇస్తారు, వాళ్ళకి మంత్లీ సాలరీ లాగిస్తున్నారు. సో అతనిలో మార్పు వచ్చింది కాబట్టి అక్కడ జాబ్ చేస్తున్నారు. మార్పు లేకుండా అదే క్రూరంగా ఉంటే వాళ్ళకి అవకాశం కలిపారు. సో అతను ఒక 10 years 12 years 15 years ఖైదీగా శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా అతను బయటికి వెళ్తుంటే అతను 50,000 1,00,000 2,00,000 ఇంటికి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకు అది ఎట్లా వస్తుందంటే బయటికి వెళ్ళిన తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడి ఎవరి మీద డిపెండ్ కాకూడదు అని చెప్పి ఆలోచనతో ఒక అవకాశాన్ని కల్పిస్తారు. సో ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఇప్పుడు మీరు చెప్తా అంటే నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈయన మళ్ళీ క్షమాభిక్ష అంటే ఇప్పుడు దీని నుంచి బయటకు వచ్చి నేను తప్పు చేశాను, క్షణికావేశంలో చేశాను, నేను మళ్ళీ ఇలా చేయను అని చెప్పి ఏడ్చి కోర్టు ముందు కానీ నాకు క్షమాభిక్ష ప్రసాదించండో లేకపోతే నేను మళ్ళీ ఇలాంటివి చేయదని చెప్పి నేను మారిపోతానని చెప్తే నెక్స్ట్ ఎంతో కొంత శిక్ష, ఈ ఉరి శిక్ష అన్నది పక్కన పెట్టేసి అతనిలోని క్షమాపణ కోరుతున్నాడు, మార్పు వచ్చింది అని చెప్పి ఇక్కడతోనే ఆయనకి ఇన్నేళ్ల వరకు శిక్ష వేసి వదిలిపెట్టేస్తే మరి పరిస్థితి ఏంటి అని చెప్పి అనిపిస్తుంది. ఈ కేసులో కాన్స్పిరసీ ఉంది, కుట్రపూరితంగా చేసిండు. ఎందుకంటే అక్కడ ఒక చెక్కే ఉన్నది, లేకుంటే ఒక పెద్ద మటన్ నరికే అది ఉన్నది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్లో ఇతను క్రూరస్తుడని భావించినప్పుడు మరణశిక్ష వేస్తారు. అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉండదు. డెఫినెట్గా 6 నెలలు 7 నెలలు శిక్ష పడే అవకాశం ఉంటే శిక్ష పడుతుంది. ఓకే, ఒకటి ఆనందంగా ఉంది 6-7 నెలల్లో శిక్ష పడుతుంది అన్నారు. ఎందుకంటే నిజమే సార్, అంత క్రూరంగా అసలు మనం వినడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏంటి ఇంత దారుణంగానా అని చెప్పి ఆ ముక్కలు కోయడం ఏంటి, ఉడికిచ్చడం ఏంటి, బాబోయ్ ఇంత క్రిమినల్ మైండ్ సెట్తో ఉంటున్నారా జనాలు, ఇంత దారుణంగా తయారైపోతున్నారా అన్నట్టు అనిపిస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు. అంటే మనిషి అంటే హ్యూమానిటీ కోల్పోతారు. లైక్ గాంజా, నార్కోటిక్ డ్రగ్స్ వాడతారు కదా, ఆ డ్రగ్స్ వాడినప్పుడు ఆ మైండ్లో ఇంకా వేరే రకంగా తిరుగుతుంది. సో అప్పుడు అతను ఏం చేస్తుండో అతను తెలియని ప్రవర్తన ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి సంఘటన కూడా జరుగుతుందో ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏమైనా తీసుకుంటే చెప్పలేం కదా, మద్యం కానీ ఏమైనా కానీ తీసుకోవచ్చు. సో లేదు అంటే ఇంటెన్షనల్లీ ఆ అమ్మాయి ఈ వైఫ్ నాకు వద్దు అని క్రూరంగా ఆలోచిస్తే మాత్రం డెఫినెట్లీ అతనికి శిక్ష పడుతుంది, మరణ శిక్ష పడుతుంది. ఓకే సార్, ఇక్కడ ఇంకొక పాయింట్ రైజ్ అవుతుంది. అతనికి అక్రమ సంబంధం ఉంది, ఆ ఫొటోస్ ఆ వీడియోస్ కానీ ఏవైనా అవి బయటపడడం వల్లే ఈ భార్యాభర్తల మధ్య ఇలాంటి పరిస్థితులు అంటే గొడవ పడడం కావచ్చు అది బయటపడింది. ఇంకా తను బయటికి చెప్తాదన్న కారణంతోనే తిని చంపేశాడు అన్నది ఒకటి బయటకు వస్తుంది. ఈ అక్రమ సంబంధాలు రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మర్డర్ కేసులోని వైఫ్ హస్బెండ్ని చంపినా, హస్బెండ్ వైఫ్ చంపినా మెయిన్ పాయింట్ ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం. ఇది హైలైట్ అవుతుంది. కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇందుకు కారణం అనుకోవచ్చా? అంటే ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, నచ్చిన వ్యక్తితో ఉండొచ్చు. ఇప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు నాకు ఇది నచ్చలేదని అంటే వదిలేసి వేరే వాళ్ళతో నువ్వు ఉండొచ్చు అన్న ఇచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో దానివల్ల ఇంకా ఎక్కువ అయ్యాయి అనుకోవచ్చా?
అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ విధంగా అంటే నచ్చిన వ్యక్తితో అంటే పెళ్ళై ఒక వైఫ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో ఉండడానికి కాదు, వైఫ్తో లీగల్గా డైవర్స్ తీసుకున్న తర్వాత అమికబుల్గా మొత్తం సెటిల్మెంట్ అయిన తర్వాత వేరే వాళ్ళతో ఉండొచ్చు. కానీ ఇక్కడ వైఫ్ని పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గర ఉందాము, వేరే వాళ్ళతో ఉంటే బాగుంటుంది అట్లాంటి ఆలోచన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉండదు. సో అట్లాంటి తీర్పు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అమ్మాయి నచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక అబ్బాయికో అమ్మాయికో నచ్చినప్పుడు అమ్మాయి నచ్చుతున్నప్పుడు ఆ ఇద్దరి మధ్యలో వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. నేను డైవర్స్ తీసుకుంటా, నీతో ఉండలేను అని చెప్పి వీళ్ళిద్దరు 13 అంటే డైవర్స్ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు డైవర్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళవచ్చు. అంతేగాని ఇక్కడ పెట్టి 4 ఫ్యామిలీ పెడతా అంటే ఏ కోర్టు కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఆ చట్టంలో ఎక్కడ కూడా లేదు అది. సో దీన్ని ఏంటంటే ఇది చెప్పుకోవడానికి కొంతమంది ఏంటంటే దీన్ని మిస్లీడ్ చేసి కొంత బయట ప్రచారం చేసి ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిందని చెప్పుకోవడానికి పనిచేస్తుంది. కానీ యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడ కూడా నీకు సహజీవనం వేరే వాళ్ళతో వైఫ్ ఉండగా సహజీవనం చేయవచ్చు, వేరే వాళ్ళతో 10 మంది ఫ్యామిలీతో పెట్టవచ్చు అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇంకా కోర్టే చెప్పేసింది కదా, అంటే జనాలు మామూలుగా నేను కూడా వింటూ ఉంటా, కోర్టే చెప్పేసింది కదా ఇష్టమైన వ్యక్తితో ఉండొచ్చు అని చెప్పి. ఇప్పుడు నాకు నచ్చకపోతే వదిలేయచ్చు, నేను నాకు నచ్చిన వ్యక్తితో ఉండొచ్చు అని కోర్టే లీగల్గా డైవర్స్. కానీ ఇక్కడ ఈ లీగల్ అన్న పదాన్ని వదిలేసారు జనాలు. ఆ పదాన్ని యూజ్ చేయకుండా నచ్చిన వ్యక్తులు ఉండొచ్చు ఇదంటే అట్లా కాదు కదా. ఇద్దరి మధ్య ఇప్పుడు వైఫ్ పిల్లలు రకరకాలుగా ఈయనతో ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధాన్ని తెంచుకొని పోయి వేరే వాళ్ళతో సహాయం చేస్తా అంటే సమాజం ఒప్పుకోదు, నీకు చట్టం ఒప్పుకోదు, రకరకాలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు కదా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు కదా. సో ఇదంతా ఒక సింపుల్గా ఒక సమాజ దృష్టిలో ఒక అంటే లైక్ ఏంటంటే కామన్ సెన్స్, అంటే కామన్ సెన్స్గా ఆలోచిస్తూ ఉంటే కామన్గా అంటే ఒక సమాజంలో జరుగుతున్న సంఘటన బట్టే కామన్గా ఆలోచించేది సుప్రీంకోర్టు కూడా ఆలోచిస్తుంది. అంతేగాని వాళ్ళు ఇష్టమైనట్టు ఉండండి అని చెప్పి ఏ కోర్టు కూడా తీర్పియ్యదు. సో ఇది మనం క్లారిటీగా మనం జనాలకు పబ్లిక్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకే మొన్నటి వరకు కూడా పుష్ప సినిమాలో బౌన్సర్లు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అన్నారు కదా. మనం ఆ సెక్షన్ గురించి చెప్పిన తర్వాత కొంత అవగాహన వచ్చింది. ఎందుకంటే బౌన్సర్లు అతని వ్యక్తులు అతన్ని ప్రొటెక్ట్ చేయాలి, కానీ వేరే వాళ్ళ మీద దుర్భాషలాడు కానీ చేసుకోవడం కానీ చేయకూడదు. ఒకవేళ అలాంటి చేసుకోవడం కానీ దుర్భాషలాడు అయితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు 2 సంవత్సరాలు జైలుకి పోతారు. ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ ఎటు పోతారో తెలియదు, కానీ ఈ బౌన్సర్ల లోపలికి పోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఇదైతే ఇవన్నీ అయితే ఇక్కడ కూడా ఈ చట్టంలో అయితే ఈ రిలేషన్షిప్లో ఉండాలని చెప్పి ఇక్కడ కూడా చెప్పలేదు, వైఫ్ ఉండంగా హస్బెండ్ ఉండంగా. ఓకే, సో జనాలకి ఏంటంటే అర్థమయ్యేది తక్కువ, అంతే అనుకోవాలి. అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇంకా తీసుకున్నారు. ఇలా కోర్టు ఒక రకంగా అంటే మనం అంటే సమర్థించుకోవడం అంటే ఇప్పుడు ఒక హస్బెండ్తో వైఫ్తో హస్బెండ్ చెప్తూ ఉంటాడు, లేదు చట్టం ఇట్లా చెప్తుందంటే ఆమెకు అవగాహన లేదు అని చెప్పడం, ఆమె యొక్క వీక్నెస్ని పట్టుకొని ఈమె చెలాయించుతాడు. ఎందుకంటే నాకు అవకాశం ఎన్నైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో అట్లాంటి చట్టం ఎక్కడ కూడా లేదు, డెఫినెట్గా రాదు. ఎందుకంటే సామాజిక బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్నది, హైకోర్టు ఉన్నది మన కోసం, ప్రజల కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఒక ఫ్యామిలీకి న్యాయం చేయడం కోసం. అంతేగాని విచ్చలవిడిగా ఉంటే మన దేశానికి వేరే దేశానికి ఏముంటుంది? కొన్ని సంస్కృతులు సాంప్రదాయాలు మన ఇండియాలో ఉన్నాయి. సో దాని ప్రకారమే వాళ్ళు ఆలోచిస్తారు, సామాజిక బాధ్యతగా ఆలోచిస్తారు. సో దాన్ని బట్టి ఉంటుంది. అదే సార్, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి జనాలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు అన్నట్టే నిజం నిరూపించబడాలి. అలాగే మీరు అన్నట్టు ఏదైతే 6-7 నెలల్లో శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు కదా, సో వెంటనే అది అమలు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అది తర్వాత కూడా ఈ సినిమాలు తీసే వాళ్ళు కావచ్చు, జనాల్ని కూడా ఉద్దేశించుకొని మైండ్లో పెట్టుకొని తీస్తే బాగుంటుందని అయితే నేనైతే చెప్తాను సార్. ఎందుకంటే జనాలు అందరూ కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇవాళ మనకు తెలుస్తుంది. ఇలాంటి కేసెస్లో ఎక్కువ శాతం మేము సినిమాలు చూసామని, వెబ్ సిరీస్ చూసామని, యూట్యూబ్లు చూసామని, ఇలా చేస్తున్నామని చెప్పే వాళ్ళే బయట ఉన్నారు చాలామంది. నిజంగా సినిమా తీసే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని తీస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. ఏదైనా సరే మీరు చెప్పిన ఈ లా అన్నది జనాలందరికీ కూడా అర్థం కావాలి. ఈ అక్రమ సంబంధాల గురించి ఇప్పుడు ఇది కూడా జనాలకి డీటెయిల్గా అర్థం కావాలి. అసలు కోర్టు ఏం తీర్పిచ్చింది, ఎలాంటి వాళ్ళు ఎవరితో ఉండాలి అని చెప్పింది అన్న దాని మీద కూడా అవగాహన తెచ్చుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది, ఇలాంటివి జరగకుండా ఉంటాయి అని అయితే కోరుకోవడం తప్ప ఇంకేం లేదు సార్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆల్సో. Thank you, sir. For more videos like this, subscribe Big TV channel.